తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నంది మండలం బాలకృష్ణంరాజు దాతృత్వంలో గూడూరు ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్స్ను ముఖ్య అతిథులుగా వచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మరియు డాక్టర్ రాజు చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. బాలకృష్ణంరాజు మాట్లాడుతూ, నేను జేవీవీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని, అవసరమైతే జేవీవీ వారితో కలిసి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తంరావు, ప్రభాకర్, వెంకట్, సుబ్బారావు, సుమన్, రజనీకాంత్, మస్తాన్, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాను సార్. ఓకే యూత్ వెంకీ సార్ మీరు బండి అందరికీ నమస్కారం. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజాగారికి ఈ కార్యక్రమానికి 2 సార్లు స్పీకర్ మార్చి చేసేటప్పుడు బృందంగానే అందిస్తున్నాను. అవకాశం ఉంటే 3 కూడా అడుగున్నాను. ఆ అవకాశం నాకే అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన సూపరింటెండెంట్ గారికి, రాజా సార్కి, ఆర్మీ గారికి, జన విజ్ఞాన సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమానికి వచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులకు, మా సీనియర్ డాక్టర్ రాజా సార్కి, ఆర్ఎంఓ సార్ రవికుమార్ సార్కి, మా హాస్పిటల్ సిబ్బందికి, కూడి వచ్చిన మీ అందరికీ, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారము. ఈ 10 సంవత్సరాలుగా వీళ్ళు నిరాటంకంగా ఇక్కడ ఈ విధంగా ఫుడ్ సప్లై చేయడం మా పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరమైంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి స్పాన్సర్గా ఉన్న విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణ రాజు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రతి నెల మాకు ఇక్కడ ఒక క్రౌడ్ మాకు ఇక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి మాకు ఇదే అవకాశం మీకు చెప్పేదానికి. మీకు ఏంటంటే గర్భిణీలు ఏంటంటే ఎండాకాలం తొందరగా వచ్చేయండి. ఓపీకి 11కి అట్లా వస్తున్నారు. అట్లా కాబట్టి ఉదయం 9 నుంచి ఓపీలో ఉంటాము. మీరు 9 గంటలకు అన్నీ చేసుకొని బ్లడ్ టెస్టులు చేసుకున్నట్టు ప్రతి నెల బ్లడ్ టెస్టులు చేస్తాము. రక్తం ఎంత ఉందో అది మీరు ఇక్కడ ఆడ ఓపీలో ఉండకపోతే కాన్పుల వార్డులో ఉంటాం మేము. 9 to 4 అక్కడ కంటిన్యూస్గా ఉంటాం డాక్టర్స్. మీరు ఆ రక్త పరీక్ష రిపోర్ట్ చూపించుకొని హెచ్చు తగ్గులు ఉంటే దానికి సంబంధించిన ఐరన్ ఇంజెక్షన్స్ అయితే మీ బ్లడ్ అయితే పెట్టించుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే గర్భిణీలు ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెలకొకసారి చెకప్కి రావాలి. 7వ నెల నుంచి 9వ నెల పెట్టే వరకు
నెలకి 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి రావాలి. 9 నెలలు పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడు బిడ్డ ఆరోగ్యం మీ ఆరోగ్యం ఎట్టుందో జాగ్రత్తగా చూపించుకొని మేము ఇచ్చే సలహాలు తీసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు నిరభ్యంతరంగా అడగొచ్చు. మీరేమి హెజిటేట్ చేయక్కర్లేదు. అవి చేసుకొని మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని కోరుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, అంగన్వాడీ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ ఈ 4 ఉంటే కాన్పోయినప్పుడు మీకు ఆసరా పథకం కింద 4,000 డబ్బులు పడతాయి. ఇంకోటి ఎంఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇంకో 1,000 రూపాయలు 5,000 మీ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది. ఈ 4 మేము ప్రతి ఓపీలో అసలు రాస్తున్నాం చెప్తున్నాం. కానీ మీరు ఎందుకో కేర్లెస్గా ఉన్నారు. అదొక్కటే కాదు, మనీ అనే కాదు, ఏ పథకమైనా మీకు ఈ 4 ఉంటే మీ చేతిలో అంగన్వాడీ పుస్తకము, ఆధారు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ అకౌంటు అవన్నీ మీరు చేయించుకొని మీ దగ్గర పెట్టుకోవాలని కోరుకుంటూ జన విజ్ఞాన వేదిక వాళ్ళకి బాలకృష్ణరాజు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జన విజ్ఞాన సేవా సమితి యొక్క మెంబర్స్ మరియు మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, మా ఆర్ఎంఓ గారు అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. మీరందరూ కూడా క్రమంగా ఇప్పుడు బాగా పెరిగింది. క్రమంగా అందరూ వచ్చి డాక్టర్స్ దగ్గర చెకప్ చేసుకొని ఒక మంచి బిడ్డని, ఆరోగ్యమైన బిడ్డని ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మీరు అందరూ కూడా రెగ్యులర్గా వస్తున్నారు. ఇది మంచి ఒరవడి. మీరు అలాగే చెక్ చేసుకుంటే కరెక్ట్గా టైం ప్రకారంగా డాక్టర్స్ చెప్పిన టైం ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మేము కూడా మీకు ఉండే జబ్బుల్ని, బిడ్డకు ఉండే లోపాలని స్కాన్ ద్వారా వీటి ద్వారా గుర్తించి మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ని, సలహాలని ఇస్తారు. మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. కాన్పులకి ఇక్కడికి మీరు హాయిగా రావచ్చు. మీకు సాధ్యమైనంత వరకు నార్మల్ కాన్పే ప్రయత్నం చేస్తాం. అది కాని పక్షంలోనే ఆపరేషన్లు, సిజేరియన్ ఆపరేషను. సో మీరందరూ కూడా ఈ సౌకర్యాలని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఉపయోగించుకోవాలి. తర్వాత ప్రతి సంవత్సరము కొన్ని సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక మీ అందరికీ ఇక్కడ సుమారు 9-10 ఏళ్ల నుంచి ప్రతి నెల 9వ తేదీ జరిగే కార్యక్రమానికి మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎండ పొద్దున వస్తారు. వాళ్ళకి ఆహారం ఏమీ ఉండదు. వాటర్ సప్లై ఉంది హాస్పిటల్లో. మీ చేతిలోనే వాటర్ ఉండేటట్టుగా వాళ్ళు వాటర్ బాటిల్, తర్వాత మీకు ఆహారము, అరటిపండ్లు ఇలాంటివన్నీ మీకు ఇస్తున్నారు. మనం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. వారి సేవ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకి వాళ్ళు సహాయం చేస్తున్నారు. మనందరం కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని అభినందించాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. గూడూరు జన విజ్ఞాన వేదిక చేసే కార్యక్రమాల్లో రెండు ముఖ్యమైనటువంటి మాకు, అందులో మొట్టమొదటిది ప్రభుత్వ ఆసుపత్రి నందు 9వ తేదీ మాకు గుర్తుకొచ్చేదంటే ఈ గర్భిణీ స్త్రీలకు ఆహారం ఇచ్చేటువంటిది అనమాట. దూర ప్రాంత ప్రదేశాల నుంచి వచ్చేటువంటి స్కానింగ్కు, బ్లడ్ టెస్టులు అన్నీ చేయించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడతారని చెప్పే ఉద్దేశంతోనే 9వ తేదీ అంటే మాకు గత 13 సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి బ్రేక్ లేకుండా కరోనా పరిస్థితులు అయితేనేమి, మంచి తుఫాన్ వర్ష పరిస్థితులు అయితేనేమి ఈ యొక్క ఆహారాన్ని మనం సప్లై చేస్తున్నాము. ఈ ఆహారం సప్లై చేయడంలో మాకు డోనర్స్ అనేటువంటి వాళ్ళు క్యూలో మామూలుగా మేము అడగవల్ల వాళ్ళు వచ్చి మేము చేస్తామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడే బాలకృష్ణరాజు గారు మాకు ఈరోజు సప్లై చేసేటువంటి డోనర్ మాకు బాలకృష్ణరాజు గారు. బాలకృష్ణరాజు గారి నుంచి మనం ప్రత్యేకంగా చెప్పవల్ల మేము జన విజ్ఞాన వేదికలో అంటే మాకు జన విజ్ఞాన వేదిక అంటే ఒక కుటుంబలాగా మాకు బాలకృష్ణరాజు గారు ఉంటుంటారు. అనేక కార్యక్రమాల్లో వారు మా పాలు పంచుకొని నేను ముందుంటాను, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము చేస్తాననే ఉద్దేశంతో ఈ మా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మాకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ఇచ్చే సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఏ గారు, మన రాజా గారు, డాక్టర్లు మాత్రమే ఇక్కడ నుండి స్టాఫ్ మాత్రం అందరూ కూడా మాకు సహకరించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచేదానికి మాకు సహకరిస్తున్నారు. వారికి జన విజ్ఞాన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు సార్ ఒక్కటే ఇప్పుడు చెప్పారు మీకు, మీరు కూల్ డ్రింక్స్ అనేటువంటిది, ఈ మూఢనమ్మకాలు అనేటువంటిది ఏంటంటే బాగలేదు, మీ ఏది పీడ ఉన్నదంటే అక్కడ మంత్రం వేసుకోవడం, వేపమండ ఏది చేసుకోవడము అన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా అది చేసేటువంటి పల్లెల్లో అది మూఢనమ్మకాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అవే ఎక్కువగా ఏంటంటే ఏది బాగలేకపోయినా కూడా మనకు ఆసుపత్రి అనేది ఉంది, అందులో మంచి డాక్టర్లు ఇక్కడ ఉన్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మీరు డెలివరీ అయినట్టయితే ప్రతిసారి మేడం గారు చెప్తూ ఉంటారు, ఆధార్ కార్డు చేయండి, బ్యాంక్ కార్డు చేసుకోండి, మీకు ఇచ్చే డబ్బులు ఎంటబడి మీ అకౌంట్లోకి వస్తుంటాయని చెప్పేసి అవి మీరు మాత్రం తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మంచి ఆహారాన్ని తీసుకోండి, మీ బిడ్డకు మంచి డెలివరీ చేసేసి మంచి బిడ్డను కనాలని కోరుకుంటూ, అందులో ప్రత్యేకంగా వాటర్ మాత్రం మీరు వచ్చేటప్పుడు బిడ్డలు ఎండమట్టి తీసుకొని వస్తుంటారు దూరం నుంచి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మాత్రం ఎండమట్టి తెచ్చుకొని నీళ్ళు తాగేదాన్ని పెట్టుకుంటుండే తప్పనిసరిగా చేసుకుంటూ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఇక్కడికి విచ్చేసిన గర్భవతులకి ప్రధానమంత్రి సురక్షిత అభియాన్ ప్రతినిధి కింద రక్త పరీక్షలు స్కానింగ్ చేస్తారు. వాళ్ళందరికీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెజిటబుల్ రైస్, అరటి పండ్లు, వాటర్ బాటిల్ సరఫరా చేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ సరైన మేడం గారికి, ఆర్ఎంఓ రవికుమార్ గారికి, డాక్టర్ రాజా సార్ గారికి, ఈరోజు స్పాన్సరు విఎస్ఆర్ స్కూల్ అధినేత నందిమండలం బాలకృష్ణరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలకృష్ణరాజు ఈ ఒక్క కార్యక్రమే కాదు, వికలాంగులకి కూరగాయలు ఇచ్చే దాంట్లో 2 కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నారు. జూలైలో ఇంకో కార్యక్రమం కూడా అయ్యింది, నేను చేస్తానని ముందుకు వస్తున్నారు, కానీ అవకాశం లేదు. వాళ్ళకి జన విజ్ఞాన వేదిక తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి అందరూ ఒక సమన్వయంతో ఒక తాటి మీద తీసుకొస్తున్న మా అధ్యక్షుడు రాజా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసిన గర్భవతులందరూ కూడా డాక్టర్ గారు సలహా తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన కాన్పుని చేసుకుని బిడ్డ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక చిన్న సలహా ఏంటంటే, సమ్మర్ వచ్చేసిన వేసవికాలంలో కూల్ డ్రింక్స్ దూరంగా ఉండండి. ఏ కూల్ డ్రింకు మీ ఆరోగ్యానికి మంచిది కాదు. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే నిమ్మకాయలు బాగా దొరుకుతాయి, నిమ్మకాయ నీరు తాగండి, మజ్జిగ తాగండి, డబ్బులుంటే టెంకాయ నీరు తాగండి. ఏమీ లేకపోతే రోజుకి 4 లీటర్లు వాటర్ తాగాలి. మీ కిడ్నీస్ బాగుండాలంటే మంచినీళ్ళు తాగండి. తర్వాత ఎక్కువ మంది మాకు చెప్పేది ఏంటంటే, ఈ చీటా గడించుకోవటం, తాయితలు వేయించుకునే వాళ్ళు పోయి తాయితలు గడించుకోవటం, మండలు వేయించుకోవటం, ఈ మూఢనమ్మకాలను వదిలేయాలి. మీ బిడ్డకు బాగా లేకుండా మీకు బాగా లేకుండా ఆసుపత్రికి రండి, డాక్టర్ సలహాలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. చేసిన జన విజ్ఞాన వాళ్ళ మెంబర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అంటే 9 ప్రతి నెల పిఎంఎస్ఏ ప్రోగ్రామ్ మొత్తం ఇక్కడే కాదు, టోటల్ అది స్టేట్ వైడ్ కాదు, కంట్రీ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది 2016లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని హాస్పిటల్లో పిహెచ్సిలో అన్నీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఈరోజు ఈ ఫంక్షన్లో నాకు సంతోషంగా ఉంది. తర్వాత వీళ్ళు ఇచ్చే ఇది పౌష్టికాహారం, ఇది కొంచెం ఈ కార్యక్రమం బాగుంది. నేను ఇంకా వాళ్ళు అలాగనే కంటిన్యూ చేస్తూ హాస్పిటల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు తెలియదు. జన విజ్ఞాన వేదిక తరఫున ఈరోజు గర్భవతులందరికీ ఈ భోజన ప్యాకెట్లు ఇవ్వడానికి మాకు అనేక మంది దాతలు సహకరించడం వల్లే మేము 11వ సంవత్సరంలో అడుగు పెట్టాము. అలాంటి దాతల్లో మాకు మంచి హృదయం కలిగిన వ్యక్తి నందిమండలం బాలకృష్ణరాజు గారు. ఈయన విఎస్ఆర్ స్కూల్ అధినేత. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. రోటరీ క్లబ్ తరఫున, స్కూల్ తరఫున ఆయన పర్సనల్గా కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలు ఉంటారు. మమ్మల్ని కూడా నేను ఇది చేస్తాను మీరు చేయండి అని మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి సహృదయం కలిగిన బాలకృష్ణరాజు గారికి జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన ఆయన్ని జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక తరఫున ఈరోజు గర్భవతులందరికీ ఈ భోజన ప్యాకెట్లు ఇవ్వడానికి మాకు అనేక మంది దాతలు సహకరించడం వల్లే మేము 11వ సంవత్సరంలో అడుగు పెట్టాము. అలాంటి దాతల్లో మాకు మంచి హృదయం కలిగిన వ్యక్తి నందిమండలం బాలకృష్ణరాజు గారు. ఈయన విఎస్ఆర్ స్కూల్ అధినేత. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. రోటరీ క్లబ్ తరఫున, స్కూల్ తరఫున ఆయన పర్సనల్గా కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అనేక కార్యక్రమాలు ఉంటారు. మమ్మల్ని కూడా నేను ఇది చేస్తాను మీరు చేయండి అని మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి సహృదయం కలిగిన బాలకృష్ణరాజు గారికి జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన ఆయన్ని
జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.